ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు నగరంలోని కొత్తపేటలో రాహత్ మియా ఫౌండేషన్ మరియు మెడికవర్ హాస్పిటల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉచిత వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలతో పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో రహ్మతియా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సయ్యద్ ఇర్షాద్ ఖాద్రీ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏడాది మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా కర్నూలు నగరంలోని కొత్తపేటలో రహ్మతియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మానవ సేవే మాధవ సేవ అని మహమ్మద్ ప్రవక్త ఏనాడో చెప్పాడని ఆయన స్ఫూర్తిగానే మేము పేదల సేవ కోసమే ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. వైద్య శిబిరంలో ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరికి ఉచిత మందులు, ఉచిత వైద్య చికిత్స అందిస్తున్నామన్నారు. రహ్మతియా స్వచ్ఛంద సంస్థ 1999 నుంచి తమ సేవలను ప్రారంభించిందని, ప్రతి ఏడాది మా ఫౌండేషన్ తరపున సేవా కార్యక్రమాలు అందిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. రహమతియా ఫౌండేషన్ ప్రెసిడెంట్ ముత్తు షా ఖాద్రీ మాట్లాడుతూ ప్రతి ఏడాది మిలాద్ ఉన్ నబీ సందర్భంగా కుల మతాలకు అతీతంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మా ఇంటిలోనే 4 వైద్యులు ఉన్నారని వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మందుల పంపిణీ, రక్త పరీక్షలు, ఈసీజీ తదితర వైద్య పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. రోజా హియరింగ్ సంస్థ వైద్యులు రోజా మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన వారికి వినికిడి సమస్యలపై ఉచిత వైద్య సేవలు నిర్వహించి వారికి సంపూర్ణ సలహాలు ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పండుగ ముందు ఇతర చోట్ల క్యాంపులు పెట్టారు. మా క్యాంప్ కూడా బాగా అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి పండుగ అయిపోయినా కూడా వాళ్ళ అనుకున్న లక్ష్యాన్ని మాత్రం ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా పండుగ అయిపోయిన మసలు మళ్ళీ క్యాంప్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చి ఈ క్యాంప్ లో ఏర్పాటు చేసినటువంటి ఫెసిలిటీస్ ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఈ బిజీ లైఫ్ లో జీఎంటీ బీపీ షుగర్లు చాలా పెరిగిపోతా ఉన్నాయి. కాబట్టి ఈ సేవలతో పాటు ప్రతి ఒక్కరి మెడిసిన్స్ కూడా జనరల్ మెడిసిన్స్ మామూలుగా, ఎందుకంటే జీఎంటీ కాకుండా కళ్ళు, చెవులు ఇవే కాకుండా మిషన్లు పెట్టి చెక్ చేయడమే కాక జనరల్ మెడిసిన్స్, ఎందుకంటే ఇప్పుడు సీజన్ జనరల్ గా ఆ సీజన్ లో భాగంగా ప్రతి ఒక్కరికి జ్వరం వస్తున్నాయి, ఇక కాఫ్, ఇవన్నీ చల్లనొప్పులు ఇవన్నీ ఎక్కువని చెప్పేసి అందులో భాగంగా 1,00,000 రూపాయలు విలువ చేసేటువంటి మందులు కూడా ఇక్కడ అద్భుతంగా పెట్టారు. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరికి కాలనీ వారే కాకుండా మీకు తెలిసిన వారందరూ ఇక్కడికి వచ్చేసి ఈ సేవలు వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ ఫౌండేషన్ ద్వారా మీరు ఎందుకంటే ప్రతి సంవత్సరం, ఎందుకంటే చాలా మంది యువకులు ఇక్కడ డాక్టర్స్ కూడా మీ ఇంట్లో ఒకే ఫ్యామిలీలో 5 మంది డాక్టర్లు అని చెప్పారు. చాలా గర్వంగా ఉంది. వాళ్ళు మేము డాక్టర్ వృత్తి మా ఇంట్లో వాళ్ళు చదివించారు, ఒకే ఇంట్లో 5 మంది డాక్టర్లు ఉన్నాం, మేము ఈ కాలనీకి ఏదో ఒకటి సేవ చేయాలని చెప్పి వాళ్ళు కోరుకున్నది. వారికి మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. కాబట్టి వారి యొక్క సహకారంతో మనం కూడా భవిష్యత్తులో వారికి మనవంతు సహకారం చేసి ఈ క్యాంపును ఎంతో వృద్ధి చేసి మనం ఈ కాలనీ వాసనే కాకుండా కర్నూలు ప్రజలకంతా మీరు సేవ అందించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మిలాదున్ నబీ సల్లల్లాహు తఆలా వసల్లం సందర్భంగా విశ్వ కారుణ్యమూర్తి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదిన సందర్భంగా మేమంతా ఇక్కడ రహమతియా ఫౌండేషన్ గారి ఆధ్వర్యంలో మిలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సందర్భంగా ఫ్రీ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసినాము. ఈ రహమతియా ఫౌండేషన్ అనే సంస్థ స్వచ్ఛంద సంస్థ 1999 నుంచి రిజిస్టర్ చేయబడింది. అప్పటి నుంచి మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము ఫ్రీ మెడికల్ క్యాంపు మెడికవర్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతో మేము ఈ మెడికల్ క్యాంప్ ని ఏర్పాటు చేసినాము. విశ్వ కారుణ్యమూర్తి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పింది మనకి ఒకటే, ఆయన
ఈ లోకంలో పెద్ద సేవ ఏది అంటే మానవ సేవే మాధవ సేవ. ఆ సేవా కార్యక్రమాన్ని మేము యువకులు అందరూ కలిసి ఈ సేవా కార్యక్రమాన్ని మేము ముందరికి తీసుకెళ్తున్నాము. ఈ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. మరియు ఇక్కడ వచ్చి ఈ సేవా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు ప్రత్యేకంగా మెడికవర్ హాస్పిటల్ వారికి మా ధన్యవాదాలు. ఇంకా రోజాస్ హియరింగ్ వారికి మా ధన్యవాదాలు. మరియు మన ఉచిత మెడికల్ క్యాంప్ వారి మదర్ తెరెసా ఇంటిగ్రేటెడ్ నేషనల్ వారికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ. నా పేరు సయ్యద్ ఇర్షాద్ ఖాద్రీ. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ క్వాల్కామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఐఎమ్ రహమతియా ఫౌండేషన్ చైర్మన్. థ్యాంక్ యూ. బర్కాతుహు. ముఖ్యంగా మిలాదున్ సందర్భంగా అందరికీ ముబారక్బాదీ చేస్తా హూ, కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అందరికీ, కులాలకు మతాలకు అతీతంగా. ఎందుకంటే మిలాదున్ నబీలో మహమ్మద్ ప్రవక్త గారు రహమతుల్ ఆలమీన్ అని అతను అందరికీ ప్రవక్తగా వచ్చాడు. కాబట్టి మనం కులాలకు మతాలకు అతీతంగా ఈ రహమతియా ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్న సేవ ఎప్పుడు మరవలేనిది. దాంట్లో నేను ప్రెసిడెంట్ గా ఉన్నాను ఈ రహమతియా ఫౌండేషన్ కి. ఈ కమిటీలో చేసిన వాళ్ళందరికీ నేను ముబారక్బాదీ చేస్తా హూ. తర్వాత ఈ యొక్క మెడికల్ హాస్పిటల్ ప్లస్ రోజా స్ట్రీట్ వాళ్ళు, తర్వాత ఉచిత మెడికల్ క్యాంపు మదర్ తెరెసా వాళ్ళు ఉన్నటువంటి సేవలకు కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ కార్యక్రమంలో ఈ లోకల్ ఏరియాలో, ఈ స్లమ్ ఏరియాలో చాలా మంది కులాలకు మతాలకు పూర్ పర్సన్స్ వచ్చి టెస్ట్ చేయలేని వాళ్ళు టెస్ట్, ఈసీజీ టెస్ట్, తర్వాత బ్లడ్ టెస్ట్, మంచి డాక్టర్. మరి ముఖ్యం ఏమంటే మా ఇంటిలోనే 5 మంది డాక్టర్లు ఉన్నారు కాబట్టి ఫ్రీగా ప్రతి సంవత్సరము వాళ్ళు వచ్చి, ఇప్పుడు నేను ఈ సేవ మా వార్డుకి చేయాలి, మేము బయట చేస్తున్నాం కాదు, ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయలు మెడిసిన్స్ ఫ్రీగా, టానిక్స్ అని, మెడిసిన్స్ అని, తర్వాత చిన్నపిల్లలకు జ్వరాల టాబ్లెట్స్ అని ఫ్రీగా అందజేస్తున్నందుకు మా డాక్టర్ సైజాల చదివిన కృతజ్ఞతలు చెప్తున్నాను. ఆయన హైదరాబాద్ లో పని చేస్తూ కూడా ప్రతి సంవత్సరం నేను ఈ సేవ చేయాల ఉద్దేశంతో 10 years నుంచి ఈ కమిటీ ఏపీ నుంచి చేస్తున్నాం. కాబట్టి మీ మరి ముఖ్యంగా చెప్తే మిలాదున్ సందర్భంగా ప్రతి సంవత్సరం చేస్తామని మేము నమ్మకంగా అనుకుంటున్నాము. ఈ మాకు సహకరించిన డాక్టర్లకు, సహకరించినటువంటి సిబ్బందికి, మెడికవర్ వాళ్లకు చాలా ముబారక్బాదీ అయితే థ్యాంక్స్ చెప్తున్నాము. ఐ నెవర్ ఫర్గివ్ ది వాళ్ళ సర్వీస్. మరి ముఖ్యంగా మీడియా వాళ్ళు మాకు వాళ్ళు తెలిసి కూడా వచ్చినందుకు వాళ్ళకు కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాము. మరి ముఖ్యంగా ఈ పాలనోత్సవం కాలం మన ఎంపీ గారు నాగరాజు ఎంపీ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. వాళ్ళకు కూడా మేము చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము. మా తరపు నుంచి మిలాదున్ నబీ సందర్భంగా మేమున్నంత వరకు సేవ చేస్తామని, నాకు ఈ డాక్టర్స్, మా ఇంటి డాక్టర్స్ కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి మేము సేవ చేస్తామని, కులాలకు మతాలకు అతీతంగా మా ఏ పార్టీ కాదు, కులాలకు మతాలకు అతీతంగా మేము సేవ చేస్తున్నామని మీ అందరి ముందు హామీ చేస్తున్నాను. మాకు అందరూ ఆశీర్వదించాలి. నా పేరు సయ్యద్ షా ముర్తజా ఖాద్రీ, పీఠాధిపతి మరి అడ్వకేట్. ఆడియాలజిస్ట్, స్పీచ్ ప్యాథాలజిస్ట్ అండి. చెవులు వినపడకపోతే, మాటలు రాకపోతే చూస్తున్నాము. ఇక్కడ మనకి ఫ్రీ క్యాంప్ లో పిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ, రీడింగ్ రైటింగ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి కానీ, మాటలు రాకపోతే పెద్దవాళ్ళకి కానీ, వినపడని వాళ్ళు చాలా మంది చూపించుకున్నారు. అలాగే ఇంకెవరికైనా ఇలాంటి సర్వీసెస్ కావాలంటే శకుంతల కళామందిర్ దగ్గర మన క్లినిక్ ఉంది. అక్కడ మనము స్ట్రోక్ పేషెంట్స్ కి అలాంటి వాళ్ళందరికీ చూసాం అనమాట. ఇంకొకటి బాబర్ లస్సీ దగ్గర, ఇంకొకటి ఓల్డ్ టౌన్ లో ఉంది. మీకు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా గానీ ఈ 2 ప్లేసెస్ లో ఎక్కడైనా మాకు విజిట్ చేయొచ్చు. మదర్ తెరెసా ఇంటిగ్రేట్ నేషనల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచితమైన మెడికల్ క్యాంపు ఈ కొత్తపేట ఆవరణంలో ఉచితంగా సేవలు అందిస్తున్నాం. ఎంపీ నాగరాజు సార్ గారు ఈ క్యాంపుకు వచ్చి ఆయన కూడా ఈ సేవలో పాల్గొన్నాడు. కానీ ఇక్కడ సేవలు ఎంతో మంది పేదవాళ్లకు ఉచితమైన కంటి ఆపరేషన్లు, శుక్లం ఉన్న వారికి, కంటి సమస్యలు ఏదున్న వారికి డాక్టర్స్ ని తీసుకొచ్చి ఈ కంటి సమస్యలను మేము ఏమైతే కంటి సమస్యలు ఉన్నాయో వారికి పరీక్షలు చేసి, కంటి శుక్లం ఉన్న వారికి, కంట్లో నీరు గారిన వారికి, టెరిజం ఉన్న వారికి, ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ సేవ అందిస్తున్నాము. ఇక్కడ చెవి మెడికల్ కూడా మందులు గాని అందిస్తున్నారు. ఇక్కడ కొత్తపేట ఆవరణంలో మేము ఈ సేవలు అందించడానికి ఎల్లప్పుడూ ముందుకుంటాం. మా పేరు ఎల్డి మణి.
మదర్ తెరెసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేస్తున్నాం. మిలాదున్ నబీ మన మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఈ క్యాంప్ ని నిర్వహించడం జరిగింది. దీంట్లో కామన్ గా ఇప్పుడు ఫస్ట్ వైరల్ ఫీవర్స్ కు మరియు బీపీ, థైరాయిడ్, షుగర్ వ్యాధులకు మరియు ఈసీజీ చేయడం వల్ల ఇక్కడ మనం ఎన్నో హార్ట్ డిజీజ్ ని కనుక్కోవడం జరిగింది. ఆ హార్ట్ డిజీజ్ ని కనుక్కున్న తర్వాత వీళ్ళకు ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం హైయర్ సెంటర్ కు రెఫర్ చేయడం జరిగింది. మెడికేర్ ఆసుపత్రి వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసి వాళ్ళకు అవసరమైన మందులు ప్రొసీజర్స్ చేయడానికి ఈ ఒప్పందం కనుక వాళ్ళు చేయడానికి రెడీ ఉన్నారు. ఇంకోటి ఏమిటంటే ఈ కాలంలో ఇప్పుడు వైరల్ ఫీవర్స్ చాలా జరుగుతున్నాయి. 2-3 రోజుల నుంచి మన వారాల నుంచి ఇక్కడ వానల వల్ల అందరికి దగ్గు, జ్వరాలు, ఆ మెడిసిన్స్ అన్ని ఇక్కడ ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు మరియు ఉపశమనం చేయడానికి ప్రయత్నం చేశాము. ఇంకోటి మనము ఐ టెస్ట్ల వల్ల ఎన్నో ఐ కరెక్షన్స్ చేసి దాన్ని మందులు మరియు కళ్ళద్దాలు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. హియరింగ్ ఇంపైర్డ్ అనేది వినికిడి లోపకార యుక్త వినికిడి వల్ల, శబ్దాల వల్ల, శబ్ద కాలుష్యం వల్ల మనకు ఈ కాలంలో వృద్ధులకు వినికిడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ని కరెక్ట్ చేయడానికి కోసం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ చేయడం జరిగింది. వాళ్లకు హియరింగ్ ఎయిడ్స్ కూడా ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఇంకోటి అందరికీ ప్రతి జబ్బుకి, ప్రతి దీర్ఘకాలిక వ్యాధులకు ఫ్రీగా ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. నా పేరు డాక్టర్ సయ్యద్ జలాలుద్దీన్. నేను హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తుంటాను. నేను హైదరాబాద్ లో మెడికల్ ఆఫీసర్ గా ఉంటున్నాను. ఇంకోటి నేను హెచ్ఓడి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఫర్ R&D డెవలప్మెంట్. నిర్వహించిన ఈ ఫౌండేషన్ దీంట్లో ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మంది సిబ్బంది చాలా నైస్గా పనిచేసింది. ఎవరిని కూడా ఇబ్బంది లేకుండా అందరూ పరీక్ష చేసి అందరూ సంతోషపెట్టింది. నా పేరు హమీద్ అలీ ఖాన్, రిటైర్డ్ HM, రిటైర్ 20 years అయింది.